రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయా? పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్ ఇట్లాంటి ఎంతోమందిని సంప్రదించిన తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరారు స్పీకర్ అని చెప్పవచ్చు. అయితే గత నెల 25న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎవరైతే పార్టీ మారారో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా కానీ స్పీకర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్ళు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నాయకుల పిటిషన్ను స్వీకరించింది. పిటిషన్ స్వీకరించి విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత గత నెల 25న సంచలన తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపులు అనేది జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయని, దీనికి సంబంధించి పార్లమెంటు ప్రసంగాలను కూడా మేము నిశితంగా పరిశీలించామని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వెంటనే లేదా 3 నెలల్లోపు ఎవరైతే పార్టీ మారారో ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ఇక్కడ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అట్లాగే అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు ఆ వివరణ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఎట్లాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ప్రకటించారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కొంతమంది చెప్తా ఉన్నారు. మొత్తానికి స్పీకర్ నోటీసులతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే చర్చకు తెరలేసిందని చెప్పవచ్చు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూస్తే కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్, అరికపూడి గాంధీ, అట్లాగే గూడెం మైపాల్ రెడ్డి, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ముఖ్యంగా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు కిషన్ రెడ్డి మీద. అయితే వీళ్ళందరూ మేమంతా స్పీకర్ ఇచ్చిన నోటీసులపై మేమంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పితే ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా ఉన్నానని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సికింద్రాబాద్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈసీ ఎన్నికల కాంగ్రెస్ గుర్తు మీద ఎలక్షన్ పోటీ చేశారు కాబట్టి ఆయనపై ఖచ్చితంగా వేటు పడుతుందనే ఊహాగానాలు మాత్రం తెరలేచాయని చెప్పవచ్చు. అయితే ఒకవేళ కనుక స్పీకర్ వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణపై స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతారు ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తారా, లేదంటే స్పీకర్కున్న విచక్షణ అధికారంతో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్ళు పార్టీ మారలేదని చెబితే మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఎవరైతే ఉన్నారో పార్టీ నేను మారలేదని చెప్పడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి అతను పార్టీ మారినట్టుగా ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఈసీ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదై ఉన్నది కాబట్టి అతనిపై వేటు పడితే ఖైరతాబాద్ మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందనే ఒక చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఒకవేళ ఈ ఉప ఎన్నిక వస్తే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా ఉండే అవకాశాలు ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటంపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, వీడు స్పీకర్ స్పందన మాత్రం దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ఒక చర్చ మాత్రం కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయించారు. 16 మంది ఎమ్మెల్యేలు గతంలో పార్టీ ఫిరాయించారు. దానిపై న్యాయ పోరాటం చేయడంలో కాంగ్రెస్ కొంత వెనుకడుగు వేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మాత్రం బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటానికి కొంత స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్గా రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడం అనేది ఆసక్తికర పరిణామంగా కొనసాగుతూ ఉంది.